Good morning, boys. Welcome back to a new vlog. So this is me, Venkat, part 2 from Pondicherry. Good morning. So ఈరోజు వచ్చేసి డే 2 అనమాట పాండిచ్చేరిలో. డే 2 ఈజ్ గోయింగ్ టు బి సో అడ్వెంచరిక్. మేము చాలా యాక్టివిటీస్ చేయబోతున్నాం. సో మనం ఉన్నాం సెరెనిటీ బీచ్ అనమాట. బీచ్ మాత్రం చాలా బాగుంది. అంటే వాటర్ కలర్ కానీ ఏదన్నా చూడడానికి ఫొటోస్ దిగడానికి ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. మార్నింగ్ రావచ్చు సన్ రైజ్ చూడాలనుకుంటే కనుక. మీరు చూసుకున్నట్లయితే నేను వచ్చింది మార్నింగే, ఇంకా సన్ రైజ్ అప్పుడే అవుతుంది. టైం చూసుకున్నట్టయితే 6:30. సో వాటర్ కలర్ బాగుందన్నమాట. కానీ బీచ్ మీరు చూసినట్లయితే సో టైం ఉంటే యూ హ్యావ్ టు విజిట్ సెరెనిటీ బీచ్, మస్ట్ ట్రై. ఎవరైనా రావాలనుకుంటే మేమున్న హోటల్లో దిగండి. మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇవాళ 2 బైక్స్ రెంట్కి తీసుకున్నాం అనమాట. మా హోటల్లోడు అడ్వాన్స్ ఏం తీసుకోకుండా, అంటే బయట అయితే మీకు 1000 రూపీస్ ఒక బైక్కి, 500 అడ్వాన్స్, 500 1 డేకి తీసుకుంటారు వీకెండ్స్లో. నార్మల్ డేస్లో 400 to 300 మీకు దొరకచ్చు. సో అదే మా హోటల్లో అంటే వాడు అడ్వాన్స్ ఏం తీసుకోకుండా మాకు ఐడి ప్రూఫ్స్ అవేం అడగకుండా మాకు 2 బైక్స్ రెంట్కి ఇప్పించారు. సో సెరెనిటీ బీచ్ ఈజీగా వచ్చాము అక్కడికి. కాబట్టి చూసుకొని మంచి ప్లేస్. మా హోటల్ బాగుంది మేము అయితే ప్రాపర్టీ. సో అదనమాట. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము రెడీ అయ్యి, అంటే ఇప్పుడు బీచ్కి వచ్చాము మార్నింగ్ చూడడానికి. నెక్స్ట్ రెడీ అయ్యి వెళ్దాం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ. సో ఇది బీచ్ అనమాట. ಕಡಲಲ್ಲೇ ಬೇಚೆ ಕನುಲೆ ಕದಿಲೇನು ನದಿಲ ಕಲಲೆ ಕಡಲಲ್ಲೇ ಬೇಚೆ ಕನುಲೆ ಕದಿಲೇನು ನದಿಲ ಕಲಲೆ పొడి చేరి ఒకటైపోయే పొడి చేరి ఒకటైపోయే తీరం కోరే ప్రాయం పొంగెలే హృదయం మూగెలే. సో అయిపోయిందనమాట బీచ్. ఏముంది బ్లాగింగ్, ఫోటోలు, వీడియోలు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ఏమన్నా మంచిగా వచ్చుంటే ఇక్కడ దిగి ఉంటాను నేను. ఇంకా బయలుదేరుతాను అనమాట మళ్ళీ రూమ్కి. స్నానాలు చేయాలి, టిఫిన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు వీడియో అప్డేట్ చేస్తాను ఎక్కడికి వెళ్ళానంటని చెప్పి. మన బండి మనకు ఒకటి వచ్చేసి టీవీఎస్ ఇచ్చారనమాట, ఇంకోటి వచ్చేసి డియోర్ బ్లూ కలర్ది. సో అది గైస్. టిఫిన్ చేయాలనుకుంటే బయట తక్కువ చీప్లో దొరికిపోయింది. టిఫిన్ బయట చేయండి. ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్కి వెళ్ళమాకండి. ఓకే దెన్ సీ యూ. మార్నింగ్ గైస్. సో డే 2 సెకండ్ అవుట్ఫిట్ అనమాట. ఇక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? టుడే ఈజ్ సాటర్డే. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం ఇన్ పాండిచ్చేరి. సో చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి ఇందాక ఆ బండి వెళ్ళాం కదా, ఇప్పుడు డియోర్ వేసుకెళ్తాం. ఆ బండి తాళం దొరకలో నాకు రూమ్లో ఎక్కడ ఉంది. ఫస్ట్ టైం నడిపాను అన్నమాట డియోర్ లైఫ్లో. బాగానే ఉంది డియోర్, అంత గాడిగా లేదు. పాండిచ్చేరిలో క్రిస్టియన్స్ బాగా ఎక్కువ, ఇంగ్లీష్ కన్నా కానీ మరి ఏమైంది తెలియదు. కానీ వెంకటేశ్వర స్వామి గుడి ఒక్కటే ఉంది, కాకపోతే కొంచెం చిన్నగా ఉంది. ఏదైతే ఏముంది దేవుడు ఎక్కడైనా దేవుడే కాబట్టి వెళ్తున్నాం. సో గుడి వచ్చేసి అదనమాట. కదా మోహన్, ఆయన ఎక్కడున్నా ఆయన అందం ఆయనకే అన్నమాట. సో అదన్నమాట. ఎక్కడికి వచ్చినా కానీ సాటర్డే ఉన్నప్పుడు మీ దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే కనుక గ్యారంటీ వెళ్ళండి. వెళ్ళాలి, అది మన కల్చర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవాళ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తాం అనమాట.
డే 2 ఇన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో బయలుదేరుతున్నా, మీకు అక్కడికి వెళ్ళే ముందు చూపిస్తారు రేట్లు ఎంత ఉంటాయి, ఎక్కడ ఎలా ఉండిద్ది, ఎక్కడ ఏ రేట్లు ఉంటాయి అన్నీ కూడా. సో పాండిచ్చేరి ఈ గైస్ వచ్చేసాం అనమాట. సేఫ్గా డ్రైవ్ చేసుకుంటా 2 బళ్ళు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోట్ రైడ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఒక లొకేషన్ చూపించింది. అక్కడికి రండి, మేము ఇప్పుడు అక్కడే ఉన్నాం. ఇంకా మీకు ఎలా ఏంటి టికెట్ రేట్ ఎంత ఉండిద్ది అంటే ఇక్కడ ఎలా అంటే లేట్ అయ్యే కొద్దీ జనాలు తక్కువ ఉన్నారంటే జనాలు నిండి బోట్ వెళ్ళేదాకా మనం వెయిట్ చేయాలి. సో అందుకని ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 10:38 అయింది ఇదనమాట. చేసిన షాపింగ్ ఏమైనా చేస్తానంటే వావ్. ఇట్లా అన్ని సో ఇట్లా అన్ని హ్యాండ్ క్రాఫ్ట్ అనమాట. పాండిచ్చేరిలో దొరికి హ్యాండ్ క్రాఫ్ట్ మెటీరియల్స్ అన్నీ అమ్ముతారు ఇక్కడ. సో ఇట్లా అన్ని షాప్స్ ఒక రౌండ్గా ఒక బ్లాక్లో ఉన్నాయన్నమాట. ఎంత తిరిగి మనం బోట్ రైడ్ వెళ్ళగలుగుతున్నాం. సో చూపిస్తాను మీకు ఎలాంటి తింటానికి. ఇక్కడేమో మట్టి లాయర్స్ కూడా ఉన్నాయి. మీరు నేర్చుకుంటానంటే మీకు మట్టి కొండలు కానీ ఎలా తయారవడం కూడా నేర్పిస్తారు. ఇది వచ్చేసి ఇదేంటి అనమాట. సో చూడాలి ఎన్ని టికెట్స్ తీసుకుంటాం, ఒక టికెట్ రేట్ ఉంటుంది అని మీకు వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని ప్లేసెస్ చూపిస్తారు అవన్నీ కూడా. సో ఇంకా చూసిన దగ్గర కొనుక్కోవడానికి వస్తువులు అయితే బాగున్నాయి కానీ బోట్ రైడ్ మరీ ఎక్స్పెన్సివ్ ఉంది. సో కాబట్టి ఇది మళ్ళీ ఇంకో చోటకి వచ్చాం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ వస్తాం. హాయ్ ఫ్రెండ్స్. సో అదనమాట బోట్. ఇప్పుడు ఇక్కడ రేట్ ఎంత మాట్లాడి అక్కడికి ఎంత కంపేర్ చేసుకొని తక్కువైతే బయలుదేరాం. ఇక్కడైతే హట్లు కూడా ఉన్నాయన్నమాట. మీరు తీసుకోవాలనుకుంటే కనుక రెంట్కి తీసుకొని ఉండొచ్చు. ఈ ప్లేస్ కూడా బాగుంది. అంటే పాండిచ్చేరి కూడా ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ లాంటిది. కాకపోతే అక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది, ఇక్కడ కొంచెం తక్కువ ఉంది. ఇదన్నమాట మేము ఇప్పుడు వచ్చింది. సో వచ్చేవాళ్ళు స్కామ్లు జరుగుతూ ఉంటాయి పాండిచ్చేరిలో, బీ కేర్ఫుల్. టికెట్స్ తీసుకున్నారు మా గైస్ కమింగ్ అప్. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఎస్. సో వీఆర్ గోయింగ్ టు మ్యాంగ్రూవ్ బోట్ ఫారెస్ట్ రైడ్. సో 3 ప్లేసెస్ చూపిస్తారంటే ఇందులో ఏమేమి చూపిద్దాం మీకు చూపిస్తాను. కంపేరింగ్ టు దట్ ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ కాస్ట్ మనకి చూపించేది అందరూ సేమ్ ఒకటే అన్నమాట. ఇలా ఉంది ఇదన్నమాట టికెట్.
తీసుకెళ్తున్నాడు అనమాట. మనకు మన అందరికి లైఫ్ జాకెట్స్, మాకు లైఫ్ జాకెట్స్ కూడా లేవు. సెకండ్ బోట్ చెప్పండి, మీ ఫీలింగ్ ఎలా ఉంది? కూర్చుంటాను ఇద్దరు వచ్చింది. చెప్పండి, మీ ఫీలింగ్ ఎలా ఉంది? నీ ఫీలింగ్ ఎలా ఉంది? వాడు తిప్పుతాడు బోట్ ఇలా ఇలా మధ్యలో, వాడి ఇష్టం అది. నేనే అడుగుతా తిప్పమని. ఇచ్చారా మాకు లైఫ్ ఫస్ట్ స్పాట్కి వచ్చామన్నమాట. చూద్దాం ఏం చూపిస్తాడు. ఆయన మా బోట్ కెప్టెన్ అనమాట. వెళ్ళాడు అంటే ఏ బోటు వాటర్లోకి వెళ్తుంది, ఏ బోటు వాటర్లోకి వెళ్తుంది అని చెప్పి పోలీసులకు ముందే ఒక నోటిఫికేషన్ ఇవ్వాలన్నమాట వెళ్ళే ముందు వాటర్లో. సో ఇప్పుడు వెళ్ళి ఈ బోట్ ఎన్నింటికి స్టార్ట్ అయింది, మళ్ళీ ఎన్నింటికి రిటర్న్ అయ్యేదని చెప్పి ఎంతమంది ఉన్నారు ఎక్కినప్పుడు, ప్లస్ మళ్ళీ దిగేటప్పుడు ఎంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఎవరైనా మిస్సింగ్ అయితే వాళ్ళు అందులో చదవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అదే చేసి వచ్చామన్నమాట. ఫిషింగ్ హార్బర్ అనమాట. ఇక్కడ నుంచి పాండిచ్చేరికి అంతటి చేపలు సప్లై అవుతాయి. వీళ్ళు ఇక్కడ నుంచి చేపలు పడతారు అనమాట. సో ఫస్ట్ లొకేషన్ వచ్చేసి మా 3 లొకేషన్లు ఈ బోట్లో చూపించేది వచ్చేది పాండిచ్చేరి ఫిషింగ్ హార్బర్ అనమాట. సో ఇవి అనమాట బోట్లు, మన జాలర్లు మత్స్యకారులు అందరినీ ఎలా బతుకు తెరువు వాళ్ళకి. ప్లస్ అది కాక ఈ బోట్ వేసుకొని ఇక్కడ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోయి ఒకళ్ళు
2 వీక్స్ 3 వీక్స్ 1 మంత్ 2 మంత్స్ అలా కూడా ఉండి వేటాడే వాళ్ళు ఉంటారు అనమాట. సో ఇది వచ్చేసి పాండిచేరి ఫిషింగ్ హార్బర్. ఒక్క బోట్ అంత పెద్ద ఉంటుంది. ఈ బోట్లోనే రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. లోపల వాళ్ళు ఉండాలంటే లిఫ్టింగ్ కానీ ఫిషింగ్ హార్బర్ అనమాట. సో ఇప్పుడు మేము వచ్చి 6 నదులు సముద్రం కలిసే చోటు గంట బోట్లో తీసుకొచ్చారు. మీరు తీసుకుంటే ఇక్కడ దాకా వాటర్ ఒక కలర్లో ఉంది. అక్కడ నుంచి సీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ బోట్ వస్తుంది కదా, ఆ బోట్ వచ్చే దగ్గర సీ స్టార్ట్ అవుతుంది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చూపిస్తున్నారు. కొంతమంది ఇదిగో ఇక్కడే తిప్పేస్తున్నారు బోటు, కొంతమంది ఆ ముందు దాకా తీసుకెళ్ళి తిప్పుతున్నారు బోటు. చూసి ఆ బోట్ ఎక్కడి నుంచి వస్తుందో చేపలు పడుతున్నాడు. సో అలా కొంతమంది లోపలికి తీసుకెళ్ళి తిప్పి ముందుకు తీసుకొస్తున్నారు, వీళ్ళు ఇక్కడే తిప్పేసి చూపించేస్తున్నారు. ఎందుకంటే అక్కడ దాకా వెళ్తే కొన్ని బోట్లు హ్యాండిల్ చేయలేదు, లాగేస్తాయి. సో ఇంకో అక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, ప్లస్ ఇక్కడ నుంచి బాబాయ్ బోటోడు అయితే మామూలు చెప్పట్లేదు అనమాట. దే ఆర్ హోల్డింగ్ బ్యాక్ అనమాట. లోపల పూర్తిగా తీసుకెళ్లకుండా రివర్సీ దగ్గరికి, లేదంటే రివర్సీ కలిసే దగ్గర ఫాస్ట్గా వాటర్ లాగేస్తుంది అనమాట సముద్రంలోకి. సో అందుకని ట్రై చేస్తున్నారు ముందు తీసుకెళ్ళడానికి, మూడు చూపించడానికి మనకి. కానీ ఏంటంటే బోట్ ముందుకి లాగేస్తుంది కాబట్టి మళ్ళీ వెనక్కి తిప్పుకొని రావాలంటే మనకి డీజిల్ ఖర్చు ఎక్కువ అయిపోయింది. సో అందుకని అక్కడ జరుగుతుంది, పోలీసులు చూద్దాం, పోలీసులు అక్కడ జరుగుతుంది, చూద్దాం ఏంటిదో మనకి తెలియదు. నాకు ఎందుకు ఇక్కడ నుంచి నా కళ్ళతో బాగా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ఎన్కౌంటర్ ఏమో జస్ట్ కిడింగ్. సో ఇప్పుడు వస్తున్నారు కదా వీళ్ళందరూ బోట్లు వేసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళు పోలీసులు అనమాట. వాళ్ళందరూ మనకి పెట్రోలింగ్ చేస్తారు. కోస్ట్ గార్డ్ వాళ్ళు, పోలీస్ అంటే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెక్యూరిటీ అనమాట. ఈ బోట్స్ ఈ దాట రాకుండా బోట్ అక్కడ నుంచి ఆపుతుంది. వీళ్ళు కూడా భయపడుతున్నారు, బోట్ నడిపే వాళ్ళు కూడా తిప్పేశాడు అనమాట ఫాస్ట్గా. సో అది ఇక్కడ నుంచి అక్కడ వెనకాల ఉన్న సముద్రంలోకి వాటర్ కలుస్తున్నాయి. అది చూడడానికి తీసుకొచ్చాడు. హంసలు దీవి కూడా చూడొచ్చు. మీరు ఎదురు చూస్తున్నారు కదా, అదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. కొంతమంది దానిలో కూడా తీసుకెళ్తారు, కొంతమంది తీసుకెళ్లరు. సో వెళ్ళొచ్చుగా. థర్డ్ లొకేషన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపల తీసుకెళ్తారనమాట. ఈ ఫారెస్ట్ లోపల బోట్ని స్లోగా వెళ్ళిద్ది. ఫోటోలు దిగాలనుకుంటే ముందుకు వచ్చి ఫోటోలు దిగచ్చు. సో ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. సో
ఐడి పాస్వర్డ్ ఉండిద్ది. ఆ అమ్మాయి కామెంట్ పెట్టుకొని ఆ అమ్మాయి రిప్లై ఇచ్చుకుంటుంది. శివాజీ వాడి ఫోటోకి వాడే దండేసుకుంటున్నట్టు. చాలు, ఇప్పుడు ఫుడ్ ఎక్కువ అయిపోయింది. సో అయిపోయింది అనమాట బోట్ రైడ్. బోట్ రైడ్ అయితే బాగుంది. ఖచ్చితంగా వన్స్ ఇన్ వైల్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. మహా అయితే మీరు ఒక బాల్కనీలో మూవీకి వెళ్తే మూవీ టికెట్ ఎంత ఉండేది అంతే ఉండిద్ది. ఒక 1 hour రైడ్ అనమాట. ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఫుడ్ తినేసి ఫుడ్ ఏదైనా మంచి ఇవాళ వెజ్ కాబట్టి వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. ఐ బిలీవ్ డోంట్ బ్రింగ్ గాడ్ ఇన్ కిచెన్ లెవెల్. సో ఏదైనా పర్లేదు తినేసి కెఫే. ఈరోజు ప్లాన్, ఈరోజు హెక్టిక్ డే. ఎందుకంటే ఈరోజు ఎంటైర్ డే ఉంది మా దగ్గర, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. రేపు ఆఫ్టర్నూన్తో ఫినిష్ చేసేస్తాం. ఈ వ్లాగ్ మేబీ రేపు ఆఫ్టర్నూన్ ఎండ్ అవ్వచ్చు ఎక్కడికైనా వెళ్తే, లేదంటే ఈరోజు నైట్ ఎండ్ అయిపోయింది. సో బయలుదేరుతున్నాం, చూద్దాం. సో ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాం అనమాట ఇందాక. ఇంకా హోటల్ అండ్ ఇన్స్టాగ్రామ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి క్యాథలిక్ చర్చ్ చూపిస్తున్నాను, చూడండి. ఇదే చర్చ్ అనమాట బయట నుంచి. చర్చ్ అయితే క్లోజ్ అనమాట. టుడే హాలిడే ఫర్ చర్చ్ లేదు కాబట్టి తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్తున్నాం. ఈవినింగ్ కలుద్దాం. సో హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. డే 2, అవుట్ఫిట్ నెంబర్ 2. రావని చెప్పండి కామెంట్స్లో. సో అదనమాట, ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ బ్లాగ్ ఎక్కడ ఆపాం? రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం అనమాట మార్నింగ్. అది ఆఫ్టర్నూన్ మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇవన్నీ అయిపోయినాక మేము ఇన్స్టాగ్రామ్లో మీకు ఆర్ట్ గ్యాలరీ ఫొటోస్ ఉంటాయి, అవి ఇన్స్టాగ్రామ్లో చూడండి. ఇంకా చర్చ్కి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఈరోజు చర్చ్ లేదు కాబట్టి స్కిప్ చేసి అక్కడ నుంచి రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఈవినింగ్ ఒక బ్యూటిఫుల్ కెఫే ఫ్రెండ్స్ స్ట్రీట్లో ఏదైనా చూసి దానికి వెళ్దాం అనుకుంటున్నాం. మీకు కూడా నేను కెఫేస్ అలా ఉంటాయి. ఆమె బిగ్ కాఫీ లవర్ అనమాట. నిన్న కూడా నేను లే కెఫేకి వెళ్ళాను. సో ఆమె బిగ్ కాఫీ లవర్. సో ఇవాళ కూడా ఇంకో కెఫేకి వెళ్తున్నాను, చూపిస్తాను మీకు ఎలా ఉండిద్ది అండి కెఫేస్ అని చెప్పి. సో మీరు ఎప్పుడైనా కెఫేకి వెళ్ళినప్పుడు కాఫీస్ గురించి ముందు తెలుసుకొని వెళ్ళండి. ఐఎమ్ లెర్న్డ్ అబౌట్ కాఫీస్ ఫర్ లాస్ట్ 7 months. సో మీరు కూడా ముందు చూసుకొని వెళ్ళండి. ఇదేంటంటారా, ఇది మా తమ్ముడు గడిగిన నాకు ఇచ్చిన లేజర్ లైట్. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంది ఎదురుగా, చూడు కనిపిస్తుందా? అలా అన్నమాట. సో ఇప్పుడు మీకు నేను మా హోటల్ రిసెప్షన్ చూపిస్తాను. అస్థెటిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఐ థింక్ నేను ఆల్రెడీ చూపించా లేదు నాకు అంతకుముందు లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో. సో ఇది పార్ట్ 2 చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పి. ఇది మరి అవుట్ఫిట్. సో రిసెప్షన్ చూపిస్తానని చెప్పా కదా, మీ కెఫే నుంచి వచ్చేటప్పుడు చూపిస్తాను. ఎందుకంటే రిసెప్షన్లో కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని రికార్డ్ చేయడం పద్ధతి కాదు కాబట్టి. I'm coming in the cafe, I'll show you. That is the second let me. So బయలుదేరా అనమాట, చూద్దాం. సో దీనికి అనమాట మార్నింగ్ మనం వచ్చాం. మార్నింగ్ మూసేసింది, ఇప్పుడు ఓపెన్గా ఉంది. కానిస్తారు కదా రోజు, కానిస్తారని అనుకుంటున్నాం. వెళ్దాం. చాలా క్వైట్గా ఉంది, చాలా పీస్గా ఉంది అనమాట. దీస్ ఆల్ ఫర్ మై మామ్ ఫ్రెండ్స్ అనమాట. పాండిచ్చేరి చర్చెస్. మోని చెర్రీ అడుగు షూస్ వేసుకొని వెళ్ళచ్చలే.
చర్చ్ లోపల నుంచి మార్నింగ్ ఇస్తారు కదా, ఇప్పుడు తీసుకొచ్చాను అందుకే. సో నెక్స్ట్ మనం వెళ్ళబోయే కెఫే చూపిస్తాను. చర్చ్ ఇంకా చూడాలనుకుంటే ఇంక చర్చ్ ఏం లేదు. ఈ చర్చెస్ అన్నీ కూడా ఒకప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి. ఫారినర్స్ ఉండేటప్పుడు వాళ్ళు కట్టుకున్నారు అనమాట వాళ్ళ స్టైల్లో. సో ఈవినింగ్ టూరిస్ట్ కోసం ఓపెన్ చేస్తారు చూడాలనుకుంటే కనుక. మన చర్చిల్లాగా అంటే ఒరిజినల్ చర్చ్ ప్రేయర్ చేసుకోవడానికి వస్తారు జనాలు, కానీ మన చర్చిలాగా షూస్ తీసేసి వెళ్ళడం అలాంటివి ఏం లేవు. మీరు షూస్ వేసుకునే రావచ్చు లోపలికి, ఎవరైనా రావచ్చు, ఎలా ఉన్నా రావచ్చు. సో ప్రైజ్ ది లార్డ్ ఫాదర్ విల్ బి ప్రైజ్డ్, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. సో అలా అనమాట. సో ఈ చర్చ్ ఆర్ట్ పిక్చర్ మాత్రం చాలా బాగుందన్నమాట. షుడ్ నాట్ ఎంటర్ దిస్, బట్ నేను మీకోసం చూపిస్తాను. కెఫేకి వెళ్దాం. కొత్తగా ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది చూపిద్దామని తీసుకొచ్చాను. సో ఇవేంటంటే ఫారినర్స్ ఒకప్పుడు చేసిన బెంచెస్ లాంటివి ఏ చర్చెస్లో అయినా ఉంటాయి, ఇక్కడ కామన్ అనమాట. ఇది ఉంది కదా మీకు, ఇది కూర్చోవడానికి, మీరు ఎంతసేపు అయినా అనుకుంటున్న అంతసేపు వినడానికి కూర్చొని. సో ఈ చర్చ్ వచ్చేసి క్యాథలిక్ చర్చ్ అనమాట, అంటే మేరీ మాత చర్చ్ అనమాట. సో అది క్యాథలిక్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమైంది, క్రిస్టియానిటీ గురించి తెలుసుంటే వాళ్ళకి అర్థమైంది. ఇది కల్చర్ని ఎఫెండ్ చేయాలని కాదు, కల్చర్ పాండిచ్చేరిలో ఎలా ఉంటుందని చూపించడానికి. సో అదనమాట. సో ఇది ఉంది కదా, ఇది ఇక్కడ మోకాళ్ళు వేయడానికి. మోకాళ్ళు వేసుకొని మీరు దీని మీద చేతులు పెట్టుకొని, నేను చేసినట్టు దీని మీద మోకాళ్ళు వేసుకొని, ఇక్కడ పైన ఉంది కదా బెంచ్, దీని మీద చేతులు పెట్టుకొని మీరు ప్రేయర్ చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్ కింద మోకాళ్ళు నేల మీద వేయకుండా మీ కాళ్ళని ఎక్కువ రాకుండా వాళ్ళు ఇలా పెట్టుకున్నారు సిస్టమ్. సో అది అన్నమాట సంగతి. సో థ్యాంక్ యూ. చూద్దాం. సో వచ్చేసాను అనమాట కెఫేకి. మేము వచ్చింది కోరమండల్ కెఫే, వన్ ఆఫ్ ది ఫేమస్ కెఫేస్ ఇన్ పాండిచ్చేరి. ఏంటంట డిన్నర్ ఉందా? ఇప్పుడే వచ్చాం అనమాట కోరమండల్ కెఫే నుంచి బయటికి. రేట్స్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్. ఐ మీన్ ఎక్స్పెన్సివ్ అంటే యాజ్ ఏ బరిస్తా, యాజ్ ఏ కాఫీ లవర్, యాజ్ ఏ కాఫీ మేకర్ నేను చెప్పేది ఏంటంటే కెఫే స్టైల్ కాఫీస్ ఏంటంటే అదొక ఆర్ట్ అనమాట. వాళ్ళకి స్టాఫ్కి కాఫీ చేసి స్టాఫ్కి పే చేయాలి అంటే అదొక ఎక్స్పీరియన్స్. మీ కాఫీకి రేట్ అనుకోవద్దు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే రేటు. సో ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్. సో కాబట్టి మేము కోరమండల్ కెఫే జస్ట్ చూసామంతే, మీకు కూడా చూపించాను కదా. సో ఐ మీన్ ఎక్స్పెన్సివ్ అంటే సో కాబట్టి వీఆర్ లుకింగ్ ఫర్ అనదర్ కెఫే. దీనికి వెళ్తే చూపిస్తా. బట్ బడ్జెట్ ఉండి ఐ లవ్ కాఫీస్, హ్యావ్ ఎక్స్పీరియన్స్ అంటే కనుక ఖచ్చితంగా రండి కోరమండల్ కెఫే, గుడ్ కెఫే. ఇంకా మంచిగా కూడా ఉన్నాయి, కాకపోతే కోరమండల్ ఫేమస్ అని చెప్పారని వచ్చాం. సో అది మా రూమ్ అనమాట. అంత ఊరంతా తిరిగిన తర్వాత మా రూమ్ దగ్గరే ఒకటి ఉంది. మీరు దీన్ని కెఫే అనొచ్చు, ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనొచ్చు, ఏదైనా కానీ ఆంబియన్స్ చాలా బాగుందన్నమాట. లైక్ చాలా అంటే చాలా బాగుంది. మేము అలా కెఫేకి వెళ్దాం అనుకున్నాం, కానీ కెఫేలో రేట్లు మరీ కాఫీకి టూ మచ్ తీసుకుంటున్నారు పాండిచ్చేరిలో. మీరు అదే రేటుకి మీరు స్టార్ బక్స్కి కూడా వెళ్ళచ్చు అనమాట. ఏంటంటే మేము ఎలాగో డిన్నర్ టైం అయింది కాబట్టి ఇవాళ సాటర్డే, కొంతమంది ఓన్లీ టిఫినే చేస్తారు, కొంతమంది ఓన్లీ వెజ్ తింటారు కాబట్టి ఈ రెస్టారెంట్ చూస్ చేసుకున్నాం. అంబియన్స్ చాలా బాగుంది అన్నమాట. చూడండి మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఓపెన్ ఏరియా, బయట ఇది బయట ఓపెన్ ఏరియా.
సెకండ్ అడ్మిన్. అది మా టేబుల్. సో అదనమాట. తిన్నాక కలుస్తా. మేము ఏం తిన్నామో కూడా చూపించాలనుకోవట్లేదు నేను. సో అందుకని ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ ప్లేస్ వీఆర్ విజిటింగ్ టుడే. నాకు మధ్య మధ్యలో బై మిస్టేక్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఈ రోజే అనమాట, అంటే ఈ రోజు నైట్ ఇది లాస్ట్ ప్లేస్ అనమాట వెళ్ళేది. లేదంటే మేబీ నేను తెలీదు, ఎక్కడికైనా వెళ్తే నేను చూపిస్తాను. సో అయిపోయింది అనమాట ఫుడ్ తింటాం. ఏంటంటే నైట్ రేపు మార్నింగ్ దాకా ఉంది మనకు బండి, 6 o'clock దాకా. పెట్రోల్ ఇంకొంచెం ఉంది. ఈ పక్కనే లేక్ కెఫే, నేను మీకు నిన్న వీడియోలో చూపించాను కదా, దానిలోకి వెళ్ళి అథెంటిక్ కెఫేలో కాఫీ తాగాలి అనుకుంటున్నాను. అందరూ ఆల్రెడీ ఫుడ్ తిన్నారు, సో కాబట్టి తాగరు. నేను పాండిచేరి వచ్చింది కాఫీస్ కోసం, కాబట్టి లేలో కాఫీ తాగుతా. సో వెళ్దాం, నీ దగ్గరికి వెళ్దాం. ఇదే అనమాట, నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఇవాళ నేను డైరెక్ట్ తాగడానికి వచ్చాను. సో కాఫీ యొక్క ది ఓల్డెస్ట్ కాఫీ కెఫే ఇన్ పాండిచేరి. సో మన కాఫీ అయితే రెడీ అవుతుంది. మోకా చెప్పాను అనమాట. సో మోకా అంటే మీకు కాఫీని 3 partsగా డివైడ్ చేస్తే 3 equal parts ఆఫ్ చాక్లెట్, మిల్క్ అండ్ ఫోమ్, అది మోకా. అది ఇప్పుడు కాఫీ బీన్స్ కొన్ని తీసుకున్నాను అనమాట. ఇవి కాఫీ బీన్స్ ఇక్కడ వీళ్ళు వాడేది. సో వీళ్ళ దగ్గర ఏంటంటే 2 మిక్స్ ఉన్నాయన్నమాట. రొబాస్కా, అమెరికానో అలా ఉంటాయి కాఫీ బీన్స్. నేను అంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను, నాకు 2 కాఫీ బీన్స్ అంత లేదు. కాఫీ బీన్ టైప్స్ 2 ఉంటాయి. ఒకటేమో స్ట్రైట్గా ఉంటుంది, ఇంకోటేమో మధ్యలో లైన్ ఉంది కదా, ఎటువంటి ఉంటుంది. అది 2 మిక్స్ చేశారు కాఫీ బీన్స్. చూడు కలర్ కూడా మీకు వేరుగా ఉంది. 2 ఒకటి డార్క్ ఉండిద్ది, ఇంకోటి ఏమో లైట్గా ఉండిద్ది. సో అది కాఫీ వచ్చిన ఈ కాఫీ కోసం వచ్చా పాండిచేరికి. అది వచ్చేసి కాఫీ గ్రైండర్ అంటారు, ఇది వచ్చేసి మోకా మిషన్ అనమాట. మీ అక్కడ చూసుకుంటే ఫస్ట్ది ఎక్స్ప్రెసో సింగిల్ షాట్, సెకండ్ డబుల్ ఎక్స్ప్రెసో, థర్డ్ ఇది కూడా ఎక్స్ప్రెసోనే. అలా వాటర్ లెవెల్స్ అనమాట అవన్నీ. ఆ కింద మీరు చూస్తున్నప్పుడు దానిలోంచి వచ్చింది. మీరు అంతకుముందు ఆల్రెడీ నా వీడియోస్ చూసుకుని అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఎలా వచ్చింది అని చెప్పి. అది ఉంది కదా ట్యాప్, ఆ ట్యాప్లో ఒక్కసారి నొక్కితే డబుల్ షాట్, ఒక దానిలో ఒక షాట్, ఇంకో దానిలో ఇంకో షాట్ పడుద్ది. సో ఇదే అనమాట కాఫీ మోకా, నా ఫేవరెట్ కాఫీ. నేను ఎప్పుడు న్యూజిలాండ్లో లాస్ట్ 7 months నుంచి నేను మోకానే తాగేవాడిని. నాకు మోకా అలవాటు అయిపోయింది బాగా, ఎందుకంటే అంత హార్డ్ ఉండదు కాఫీ. ప్లస్ కాఫీ హార్డ్ కాదు, ఎక్స్ప్రెస్ కూడా తాగేవాడిని అప్పుడప్పుడు, బాగా ఎనర్జీ కావాలంటే. కానీ మోకా నాకు బాగా ఇష్టం. సో మోకా ఒకటి చెప్పుకున్నాను. దీని స్పెషాలిటీ ఏంటంటే, మీకు ఇక్కడ రాక్ బీచ్ ఉంది కదా, దీనికి ఆనుకొని ఇదంతా సీ అనమాట. ఇంక మీరు చూసుకుంటే అదంతా సీ అవతల పక్క. సో ఇది మన కాఫీ, బయటకు వచ్చినాను అనమాట. కాఫీ టేస్ట్ చేద్దాం. చేర్స్. టేస్ట్ తెలియలేదు నాకు, ఎందుకంటే మిక్స్ చేయలే. పైన అంతా కాఫీ పౌడర్స్ ఇచ్చాడు నాకు, ముందు కాఫీ ఫ్లేవర్ రావడానికి. సూపర్ ఉంది. మీరు ఎక్స్పెన్సివ్ కెఫేకి వెళ్ళి 400 పెట్టి మోకా తాగినా, లే కెఫేకి వచ్చి 130 రూపీస్ పెట్టి మోకా తాగినా ఒకటే. కానీ కాఫీ అనేది ఒక ఆర్ట్ అనమాట. ఎవడెంత బాగా చేయగలిగితే వాడికి. కాఫీ బీన్స్లో ఉండిద్ది, కాఫీ చేసేవాడిలో ఉండిద్ది, కాఫీ ప్రెస్లో ఉండిద్ది. సో అదనమాట. సో ఇది వచ్చేసి లే కెఫే. రూమ్ దగ్గరికి వెళ్ళినా కలుస్తాను. 2 బళ్ళు వచ్చేసినాయి అనమాట రూమ్ దగ్గరికి. సో అయిపోయింది గైస్, అంతేమంటారు ఇప్పుడు పాండిచేరి ట్రిప్.
నేను ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్నీ చూపించాను. ఎవ్వరు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసినవి కానీ, యూట్యూబ్లో చూసినవి కానీ, అంటే మీరు ఏదైనా వీడియోస్లో చూసినవి కానీ లొకేషన్స్ వాళ్ళని నమ్మి మాత్రం రావద్దు. ఇక్కడికి వచ్చి మీరు తెలుసుకుంటా, మీరున్న హోటల్లో అడుగుతా, మీకు మీరు ఓన్గా ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఎవరు చెప్పినైనా కానీ, నేను చెప్పిన లొకేషన్స్ బాగున్నాయి, అది నా పర్సనల్ ఒపీనియన్. నాకు నచ్చింది, నేను చూపించాను, నాకు సెట్ అయింది కాబట్టి నేను చూపించాను. బళ్ళు తీసుకున్నాను నేను, 2 బళ్ళు తీసుకోండి, లైసెన్స్లు ఉంటేనే తీసుకోండి. పట్టుకుంటే 10,000 ఫైన్ వేస్తున్నారు పాండిచ్చేరిలో. నాకు లైసెన్స్ ఉంది, డ్రైవ్ సేఫ్, హెల్మెట్ పెట్టుకొని నడిపాను నేను ఇవాళ. అలా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. పాండిచ్చేరి వచ్చినప్పుడు, పాండిచ్చేరి ఈజ్ యూనియన్ టెరిటరీ. లిక్కర్ రేట్లు తక్కువ ఉంటాయని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా పడితే అలా తాగి చేయొద్దు. యూనియన్ టెరిటరీలో రేట్లు తక్కువ ఉంటాయి, తాగండి, కానీ ఓవర్గా తాగమాకండి. డ్రింక్ ఫర్ ది ఫ్లేవర్, నాట్ ఫర్ ది హ్యాంగ్ ఓవర్. నా ఓన్ కొటేషన్ అనమాట ఇది. ఓకే, సో అదనమాట పాండిచ్చేరి ట్రిప్, డే 2 ఆఫ్ పాండిచ్చేరి బ్లాగ్. రేపు ఇంకేం లేదు, రేపు మార్నింగ్ 11కి లెగవాలి, బ్యాగులు సర్దుకొని ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి అక్కడ నుంచి గుంటూరు వెళ్ళాలి. అంతా మీకు చూపించి కూడా వేస్ట్ అంటే చూపించవచ్చు, కానీ అంత ఇంట్రెస్టింగ్ ఉండదు కాబట్టి ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తాను ఇవాళ. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డూ సబ్స్క్రైబ్ ది ఛానల్, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను స్టార్టింగ్లో ఇవన్నీ అడిగేవాడిని కాదు, కానీ మీరు చేస్తూ ఉంటే నేను వీడియోస్ చేసే కొద్దీ చూసేవాళ్ళు సపోర్ట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఎంతమంది చూస్తున్నారేంటని చెప్పి. లేదంటే ఇట్స్ మెమరీ ఫర్ మీ, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఛానల్లో ఉండేది కూడా చూసుకోవచ్చు, మెయిల్ ఉన్నంతకాలం, ఛానల్ ఉన్నంతకాలం వీడియోస్ ఉంటాయి ఛానల్లో చూసుకోవచ్చు. ఇట్స్ లవ్లీ ఎక్స్పీరియన్స్, లవ్లీ హ్యావింగ్ ఏ యూట్యూబ్ ఛానల్. కాన్ఫిడెంట్ పెరిగిద్ది ఇంకా కెమెరా చూసి మాట్లాడే కొద్ది మనకి. సో మీరు కూడా ఎవరైనా క్రియేట్ చేయాలనుకుంటే చెయ్యండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని ఎప్పుడైనా కానీ. ప్రతి ఒక్కటి సీరియస్గా తీసుకోవద్దు, పెద్ద లైఫ్ ఏమి ఉండదు మనకి, కొంచెం లైఫే కాబట్టి ప్రతి ఒక్కటి సీరియస్గా తీసుకోవద్దు. హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. సో నా పాండిచ్చేరి ట్రిప్ హ్యాపీగా అయిపోయింది. టుమారో ఇస్ మై లాస్ట్ డే. 24 అవర్స్కి ఇస్తారని ఇబ్బంది ఎక్కడైనా కానీ, అడ్వాన్స్ తీసుకుంటారు. ఈ హోటల్లో అడ్వాన్స్ తీసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా అవన్నీ మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు కాబట్టి. ఎనీవేస్, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, and this is Venkat signing off from Pondicherry. Bye.